తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వనుంది. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిర్ణయం తీసుకుంది. ఇక బీఆర్ఎస్ మాత్రం తమ వ్యూహాలతో అధికార పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడానికి ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్ధమవుతోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని పార్టీ నుంచి కార్యకర్తలకు స్థానిక నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే పార్టీ మారనే అంశంతో సంబంధం లేకుండా గ్రామాన గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. భారతదేశ చరిత్రలో అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఎక్కడా లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఏ ఒక్క పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోతోందని, వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంకా ప్రారంభించలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ప్రతి గ్రామంలో వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా సిద్ధం చేసుకోవాలని, కేసీఆర్ హామీలో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది అనే అంశాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కరెంటు కోతలు, రైతు భరోసా, మహిళలకు నెలకు 2,500 ఇవ్వకుండా ఎలా మోసం చేశారనే అంశాలను ఇప్పటి నుంచే చెప్పాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్సీ కవిత సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఎమ్మెల్సీ కవిత పార్టీ నేతలకు సూచించారు. తెలంగాణ భవన్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం హామీలను, వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు జిల్లాల్లో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలను ఏ విధంగా తప్పుతోందని ప్రశ్నిస్తున్నారు. అలా ఒక్కొక్కరు ఒక్కో అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అధికార స్థానాలు గెలుచుకోవచ్చని భావిస్తున్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని భావిస్తున్నారు.